వహించవలసిందిగా మా పాఠశాల రథసారథి శ్రీ వి చక్రవర్తి గారిని ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి జెరుసా మేడం గారు జోన్ చైర్మన్ గారికి సాధారణ ఆహ్వానిస్తున్నాము. వ్యాపారవేత్త అందరికీ సుపరిచితులు రంగారావు సార్ గారు బిజినెస్ చైర్మన్ గారికి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడు నవ్వుతూ ఉన్నటువంటి శ్యామ్ సుందర్ పహాడే గారు జిఎస్ఐ కోఆర్డినేటర్ గారికి స్వాగతం సుస్వాగతం. మా ఆప్తులు ఎప్పుడు కూడా నేను మీతో ఉంటానని చెప్పే మా వార్డ్ కౌన్సిలర్ లంకా రవి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీమతి లక్ష్మీ మేడం గారు ఫార్మర్ డిస్ట్రిక్ట్ గవర్నర్. వారిని ఎప్పుడు మేము అభినందిస్తుంటాము. ఎందుకంటే వారు ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. నేత్రదానం కానివ్వండి, ఆరోగ్య శిబిరాలు కానివ్వండి, మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి అందరికి సమాజానికి మంచి సేవ చేయాలనే వారి సంకల్పానికి మేమందరం కూడా మనసారా అభిమానిస్తున్నాము. మరి తదుపరి కార్యక్రమానికి అధ్యక్షులు వారు చేపడతారు. ఈ సర్వ కార్యక్రమంలో మన అందరికీ కూడా పాల్గొనేటట్టుగా అవకాశం కలిగించినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, శ్రీమతి కాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, శ్రీమతి లక్ష్మి గారు, కౌన్సిలర్ శ్రీ లంకారావు గారు, రీజనల్ చైర్మన్ శ్రీ రంగారావు గారు, జోనల్ చైర్మన్ శ్రీమతి తిరుష గారు, అందరికీ తర్వాత శ్యామ్ సుందర్ పహాడే జిఎస్ఐ కోఆర్డినేటర్, వీరందరికీ కూడా మన పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వీరు మొక్కలు పెట్టాలని మరికొన్ని కార్యక్రమాలు కెరీర్ గైడెన్స్ గురించి కొన్ని సమాచారం అందరికీ ఇవ్వాలని ఈనాటి కార్యక్రమంలో వీరు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సభను పెంచిన ప్రిన్సిపల్ చక్రవర్తి గారు సార్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీ మేడం గారు, రీజన్ చైర్మన్ పాండరంగారావు గారు, జిఎస్బి కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ పహాడే గారు, జోన్ చైర్మన్ లంకా జోషా గారు. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, యాజ్ అ లైన్గా నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీ, లైన్స్ తర్వాతనే కౌన్సిలర్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సైబర్ రక్షక్లో నేనున్నాను. నా పొజిషన్ అది. యాజ్ ఎ కౌన్సిలర్గా ఇక్కడికి వచ్చినప్పుడు మన స్కూల్, మన వార్డు, మన స్కూల్ ఫస్ట్ బాగా చేసుకోవాలి, దీనికి ఏదైతే అవసరం ఉన్నాయో చక్రవర్తి సార్తో డిస్కస్ చేయడం, లాస్ట్ ఇయర్ డిస్కస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత సార్ దీనికి ఇట్లా చేస్తే బాగుంటుంది కొన్ని చెప్పారు. ఏదైతే అవసరాలు ఈ కాలేజ్ స్కూల్కి ఉన్నాయో సార్, ఫ్యూచర్లో యాజ్ ఏ కౌన్సిలర్గా మనకి ఏదైతే ఫండ్స్ ఏమున్నా కానీ ఈ సైడ్ అవసరమైనది కూడా డెఫినెట్గా పని చేసుకుందాం, మన స్కూల్ని డెఫినెట్గా డెవలప్ చేసుకుందాం. దాని ద్వారా కాకుండా అన్నింటికన్నా ముఖ్యంగా లైన్స్, మాకు ఇది అవసరం ఉంది అంటే ఫస్ట్ స్టెప్ వేసేది లైన్స్. అవసరం ఎక్కడ ఉందంటే లైన్స్ మెంబర్స్ అక్కడ ఉంటారు. మా మేడం గారి పీరియడ్లో నేను ఎంతగానో చేశాను. స్కూల్స్ విజిట్ చేయడం కానీ, వాళ్ళ బుక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ స్టేషనరీ కానీ, ఆ స్కూల్స్లో ఉన్న కొన్ని బాత్రూమ్స్ లేని బాత్రూమ్స్ కట్టేయడం కానీ, ఈ విధంగా లైన్స్లో ఎన్నో సేవలు చేస్తూ వచ్చినాం. అలాంటి మేము చెప్పడంతో యాజ్ ఎ కౌన్సిలర్గా కాకపోయినా నేను మా ఊరికి చెప్పడంతో ఎంతో మంది పెద్దవారు చేయడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు సార్ మా గన్ స్కూల్లో మనకి అవసరం ఉన్నాయని చెప్పడంతో అందరూ పాజిటివ్గా అప్రోచ్ అయినారు చేయడానికి. అదేవిధంగా టైం ఎక్కువ లేదు కాబట్టి రెండు విషయాలు మేము వచ్చింది ఎందుకో చెప్తాను. ఈరోజు కెరీర్ గైడెన్స్ గురించి 10వ తరగతి తర్వాత
10th క్లాస్ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏమైనా అవగాహన ఉందా? ఏమా 10th క్లాస్ పిల్లలు ఉందా? ఇప్పుడే ఉంది అనే ఆలోచన మనకు ఉండదు కాబట్టి దాని గురించి కొద్దిగా కొంచెం తెలుసుకోవాలని అవేర్నెస్. ఇప్పుడు బయట సమాజంలో మనం బయటకు అడుగు పెడితే ఇంగ్లీష్ లేని ఎక్కడ కూడా మన గ్రోత్ అనేది లేకుండా పోయింది. ఏ ఇంటర్వ్యూ అటెండ్ కావాలన్నా మనకి ఇంగ్లీష్ రావాలనుకుంటుంది, మనకు ఫర్దర్ స్టడీస్ వెళ్ళాలన్నా కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. ఆ చదువుకున్నాం కాబట్టి దాని యొక్క విలువ మాకు తెలుసు. బయటకు వెళ్తే ఏ విధంగా ఉంటుందని చూసాం కాబట్టి బయట విద్యార్థులు పడే ఇబ్బందులు మీరు పడకుండా ఇంగ్లీష్ లో బయటకు వెళ్ళడంతో మీకంటూ ఒక ఫ్లూయెన్సీ, మీకంటూ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని మేము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రీగా ఈ ఇయర్ మొత్తం తీసుకున్నామని మేము నిర్ణయించుకున్నాం సార్. మా క్లబ్ ద్వారా బోధన్ అపెక్స్ వైటల్ మా క్లబ్ ద్వారా మేము నిర్ణయించుకున్నాం. మీరు ఫార్వర్డ్ గా ఉంటారు. బోధన్లో మన మండల్లో ఎక్కడైనా కానీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏ స్కూల్లో కూడా ఇవ్వట్లేదాము. ఇది మనకి మన అదృష్టంగా భావించి మన స్కూల్లో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం. ఇన్ని టికెట్స్ లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది ఎవరు కూడా కండక్ట్ చేయలేదు సార్ ఇప్పటి వరకు. వీఆర్ కండక్టింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ టైం ఇన్ అవర్ క్లాస్ ఇన్ అవర్ స్కూల్ ఇన్ గంజేరియా. చాలా నేర్చుకొని ఫర్దర్ గా మేము మంచి ఇంకా ముందు ప్రతి దానికి కూడా ఇంగ్లీష్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఉపయోగించుకోవాలని నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి అసలు లయన్స్ క్లబ్ అంటే ఏంటో తెలుసా? లయన్స్ క్లబ్ అంటే సేవ స్నేహం అన్నమాట. ఇది అమెరికాలో చికాగోలో 107 సంవత్సరాల క్రితం ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఉన్న అతను మెల్విన్ జోన్స్ ఆయన ఈ లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగింది. ఎందుకంటే మనం పుట్టినాక మన గురించి ఆలోచించకుండా ఎదుటి వారి గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని ఆ బిజినెస్ లో ఉన్నటువంటి మెంబర్స్ కొంతమందిని తీసుకుని ఆయన ఈ లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగింది. ఇది ఎప్పుడు 1917లో మెల్విన్ జోన్స్ అనే అతను స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా సేవలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. సో అది ప్రతి సంవత్సరం జూలై 1 నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ జూన్ 30కి ఎండ్ అవుతుంది. ఈ రోజు జూలై 1 కాబట్టి ఈ ఇయర్ 26, 27 ఈ రోజు నుండి ఈ లయన్స్ క్లబ్స్ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ నుండి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ మొదలెడతారు. సో ఆ రకంగా ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ మరి లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి పిఎస్ అయినటువంటి లంకా రవి గారు, మరి జోన్ చైర్పర్సన్ అయినటువంటి జరుషామేడం గారు ఈ స్కూల్లో మీకు ఉచితంగా కెరీర్ గైడెన్స్ గురించి 10వ తరగతి వారికి మరియు స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఇవి మీకు నేర్పించడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. సో దానికి ప్రత్యేకంగా మీరు చాలా శ్రద్ధగా విని మీరు కూడా ఇంగ్లీష్లో కొంచెం మీ అంతటికి మీరు మాట్లాడడం అలవాటు చేసుకుంటే ఇట్లా రోజు కొంచెం ఇంట్లో కూడా పిల్లలు చాలా బాగా అర్థమయ్యి మాట్లాడే కెపాసిటీ వస్తుంది. అట్లాగే ఏ జాబ్కి మీరు లెటర్స్ రాయాలన్నా కూడా మీ ఓన్లో మీరు రాసే కెపాసిటీ వస్తుంది. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే డబ్బులు ఉన్నా లేకపోయినా మాట సహాయం కాదు, మీ దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులు ఏదైనా లేకపోతే ఇవ్వడం అలవాటు చేసుకోండి. సో తప్పులు చేయకుండా సేవ చేయడానికి ముందుకొచ్చి మీరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా సేవ చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీ మేడం గారికి, జరుష మేడం జెర్సీ గారికి, లంకారావు గారికి, శ్యామ్ సుందర్ పాయనాయుడు గారికి అందరికి నమస్కారం. ఈ సంవత్సరం జూలై 1 నుంచి జూన్ 30 దాకా లయన్స్ డే వస్తుంది. ఈ సంవత్సరానికి నేను రీజనల్ చైర్మన్. ఈ సంవత్సరం ప్రోగ్రామ్స్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం కావాలి, పిల్లలకి ఎట్లా చేయాలా, ఎట్లా ఉండాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఉండాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళ బళ్ళు ఎక్కువ అయిపోయినాయి, అట్లా ఉండడం అంటే ఏమైనా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీకు అందరికీ జాగ్రత్తగా ఒక పక్కన నుంచి నడవడం, మరి వేరే
ఏమన్నా ఎవరికి సహాయం చేయాలా, మనతో పాటు మన పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ ఏమైనా ఒకసారి బెనిఫిట్ తగ్గుతూ ఉంటాయి. అట్లప్పుడు సైడ్ వాళ్ళకి ఇవ్వాలి. మనం కూడా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది లేకపోతే అడిగితే కూడా మనం ఒకసారి ఇస్తే ఏం చేస్తాం, మనకి ఇప్పుడు అవసరం వస్తుంది ఒకసారి. అందుకని పక్కన వాడికి సహాయం చేస్తే మనం కూడా వేరే వాళ్ళు సహాయం చేస్తారు. అది గుర్తుంచుకొని మీరందరూ పైకి వెళ్ళిన తర్వాత పక్క వారికి సహాయం చేయాల్సింది కోరుతుంది. చక్రవర్తి సార్ గారు మరియు పెద్దలు గౌరవనీయులు రవీందర్ సార్ గారు, వారి అనుభవంలో ఇందాకనే మేము మాట్లాడుతుంటే సార్ చెప్పారు నవంబర్ నేను రిటైర్ అవుతున్నాను. మీలాంటి విద్యార్థులను ఎంతో మందిని ఒక ఉన్నత శిఖరాల్లో ఉంచిన వ్యక్తి. ఆయన కూడా నా తరఫు నుంచి థ్యాంక్స్ సార్. తర్వాత అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన లంకా రవి గారు వార్డ్ కౌన్సిలర్, అదేవిధంగా జరుషా మేడం గారు జోన్ చైర్పర్సన్ మరియు రంగారావు గారు రీజన్ చైర్పర్సన్, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు లక్ష్మీ మేడం గారికి మరియు మిగతా ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారం. ఈ రోజు అంటే నేను షార్ట్ అంటే తక్కువ సమయంలో లైన్స్ అపెక్స్ వైటల్ అని మా మేడం గారి టైంలోనే ఈ క్లబ్ స్థాపించబడ్డది. తీసుకొచ్చి మీకు చెప్పడానికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా శ్రద్ధగా విని ఒక మంచి ఉన్నత స్థానంలో మీరు స్థిరపడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మేడం గారు ఇందాక లక్ష్మీ మేడం గారు మీతో మాట్లాడారు. మా లక్ష్మీ మేడం గారి గురించి ఒక చిన్న ఒక నిమిషం చెప్తాను. లక్ష్మీ మేడం గారికి 3 పిల్లలు, 3 కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నామా. ఆ 3 కూడా దగ్గరుండి చదివించింది మేడం. ఆ 3కే కాకుండా వాళ్ళ మన్మరాలు ఇప్పుడు కూడా చిన్న ఉన్నారు. ఆ మేడం దగ్గర ఉండే అన్ని చెప్పి చదివిస్తుంది. కాబట్టి మీకు అన్ని విషయాలు మీతో పంచుకున్నది. మీరు శ్రద్ధగా విని శ్రద్ధగా చదువుకొని మీకు అనుభవజ్ఞులైన ఇక్కడ సార్లు ఉన్నారు, మా చక్రవర్తి సార్ గారు ఉన్నారు, ఇక్కడ మిగతా టీచర్లు ఉన్నారు. మంచి చదువుకొని మంచి ఉన్నత స్థానంలో మీరు స్థిరపడాలని చెప్పేసి నేను రీజనల్ చైర్మన్ Lakshmi Madam Garu, past district governor. And good evening to students, teachers, and my DLED students also. Happy to meet you all here. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. ఫస్ట్ డాక్టర్, టీచర్, ఓకే, అందరు కాపీ కొడుతున్నారా సార్? అందరు టీచర్ ఎందుకంటే టీచర్స్ ఉన్నారు కదా, మళ్ళీ ఫీల్ అవుతారు మన డాక్టర్ అవ్వాలి, డాక్టర్ ఎట్లా అవ్వాలి అనే విషయం మీకు తెలుసా? తెలియదు కదా. సో దాన్ని మనం ఏమంటామంటే కెరీర్ గైడెన్స్ అంటాం. ఏది చదివితే డాక్టర్ అవుతాం, ఏది చదివితే ఇంజనీర్ అవుతాం, ఏది చదివితే టీచర్ అవుతాం, దాన్ని ఏమంటామంటే కెరీర్ గైడెన్స్ అంటాం. సో ఇప్పుడు 6th, 7th, 8th క్లాసెస్కి అంత ముఖ్యం కాదు. అంటే మీకు గోల్ ఉండాలి, ఏం చదవాలో కూడా తెలిసి ఉండాలి. సో 9th, 10th క్లాసెస్ ఎందుకు అంటే ఆఫ్టర్ 10th ముఖ్యమైన మైల్ స్టోన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో 9th, 10th క్లాసెస్ ఆఫ్టర్ 10th క్లాస్ ఏం తీసుకుంటే ఏమవుతాము అనే విషయము మేము షేర్ చేద్దామని అనుకుంటున్నాం. 9th, 10th వాళ్ళు ఏం చెప్పట్లేదు. సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఒక్క అబ్బాయి కలెక్టర్ ఎంత మంది అవుతారు? అమ్మాయిలంతా టీచర్స్, ఇంజనీర్స్, పోలీస్. అనుకుంటున్నా పోలీస్ అంటే చాలా మందికి ఇష్టం. గన్ను పట్టుకోవాలి, షూట్ చేయాలి, దొంగల్ని పట్టుకోవాలి. వెరీ గుడ్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో ఆఫ్టర్ 10th మనం ఏం కోర్స్ తీసుకోవాలి, ఏం చదవాలి అనేది చాలా అవసరం. మనం ఏమనుకుంటామంటే ఫ్రెండ్స్ అందరు కూడా ఏ దారిలో పోతున్నారో ఆ దారిలోనే పోదామంట. సో కెరీర్ గైడెన్స్ అంటే కెరీర్ ని చూస్ చేసుకునేటప్పుడు మనము మంచిగా తెలిసిన టీచర్స్, పేరెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేసి మనం కెరీర్ ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు పోలీస్ అవ్వాలంటే నేను ఏం చదవాలి, 10th తర్వాత ఏం తీసుకోవాలి, 4 ways లో మనము మన కెరీర్ ని చూస్ చేసుకోవచ్చు. సో అవి మనం 9th, 10th క్లాసెస్ కి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు. ఆ టీచర్